మిత్రమా అందరికి కూడా శుభోదయం అండి. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాము. పెయింటింగ్ పనులు అయితే షురువు అయిపోయినాయి. 2 బెడ్రూమ్లలో అయిపోయింది. ఇదైతే 3వ బెడ్రూమ్ లో వేస్తున్నారు. చెప్పగా లాస్ట్ టైం వీడియోలో కూడా మన ఇంట్లో పెయింటింగ్ అంతా కూడా ఆడవాళ్ళే వేస్తున్నారు. బయట వర్క్ చేయడానికి మాత్రం మగవాళ్ళు చేస్తున్నారు అనమాట. ఆ వర్క్ కూడా ఆడవాళ్ళు చేస్తారంట. అదేంటి మనకి కట్టె పైన నిలబడేసి గోడకి బయట సైడ్ నిలబడి చేస్తారు, ఒక తాడుతో పట్టుకొని జూలా వర్క్ ఏమంటారు. అసలు నేనైతే షాక్ అయ్యి ఆడవాళ్ళు కూడా ఇలాంటి పనులు చేస్తారా అని నాకైతే హ్యాట్సాప్ అనిపించింది. ఆడవాళ్ళు ఏదైనా సరే తలుచుకుంటే చెయ్యగలరు అని గర్వంగా చెప్పాలనిపించింది. అసలు ఏంటంటే పెద్ద స్టాండ్ పైకి ఎక్కేసి అంత పైకి ఎక్కడము, ఆ యొక్క జూల పైన కూడా నిలబడి వెయ్యడము అంటే హ్యాట్సాప్ కదా. ఆ జూల పట్టుకోవడము. ఇక్కడ ఏంటంటే పెయింటింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది కదా, 2 బెడ్రూమ్లలో అయిపోయింది. అయితే హాల్లో కూడా వేయాలి. ఫస్ట్ అయితే ఇంకొక బెడ్రూమ్ లో వేస్తున్నారు. ఆ బెడ్రూమ్ లో వేసే లోపల హాల్లో ఉన్న ఐటమ్స్ అయితే ఫస్ట్ డేనే తీసేసి ఫోటో ఫ్రేమ్స్ అన్ని తీసేసి ఒక సోఫాలో పెట్టేసి తూడ్చేసి వాటిపైన కూడా కవరింగ్ చేసి పెట్టేసుకున్నాము. అయితే ఒక 4 ఆడవాళ్ళు వచ్చారనమాట. ఒక ఇద్దరేమో బయట బాల్కనీలో చేస్తున్నారు, ఇంకొక ఇద్దరేమో లోపల చేస్తున్నారు అనమాట వర్క్. అయితే ప్రతి ప్లేస్ లో ఏదైనా పెయింట్ ఊడిపోయింది ఉంటే దాన్ని రేకు ఉంటుంది అనమాట, రేకుతో వాళ్ళ చేతిలో ఉంది, ఆ రేకుతో గీకేసి వాళ్ళ దగ్గర ఒకటి ఉందనమాట క్రాక్ ఫిల్లర్ అంట దాన్ని. ఆ యొక్క క్రాక్స్ ఎక్కడైనా వస్తే ఆ యొక్క క్రాక్స్ వచ్చిన ప్లేస్ లో దాన్ని క్రాక్స్ ఫిల్ చేసేసి తర్వాత పెయింట్ అయితే వేస్తున్నారు. తర్వాత దుమ్ము ఏమైనా ఉంటే దుమ్ము అంతా క్లీన్ చేసేసుకుంటూ పెయింట్ అయితే వేస్తున్నారు. అది చూడడం చాలా ఈజీ, కానీ వేస్తే తెలుస్తుంది బాధ. మేము ఏంటంటే కిచెన్ లో వేసుకున్నాము, బాత్రూమ్ సారీ దేవుడి రూమ్ లో వేసాము. అసలు అప్పుడు ఎంత అలసిపోయినట్టు అనిపించిందో. అంటే ఏదైనా చేస్తుంటే రెగ్యులర్ గా ఆ పని అయితే ఈజీ అవుతుంది కదా. అసలు చూడండి ఎంత మంచిగా చేశారు. దీనైతే ఈ యొక్క ఇనుప స్టాండ్ పై కూడా ఎక్కారనమాట. ఇంకొక ఆమెను అడిగాను, నువ్వు ఎక్కుతావా అమ్మ అంటే, దీనిని అడిగాను ఎక్కుతా అమ్మా ఎక్కాలి కదా అంటే, తను కొంచెం లావుగా ఉంది, అంత పెద్ద స్టాండ్ పైకి ఎక్కి వేయాలంటే కష్టం, వద్దు కదా ఎక్కాలి దిగాలి అంటే, వేస్తానమ్మా తప్పదు కదా, మనతో పాటు వచ్చే వాళ్ళు రెగ్యులర్ గా వచ్చే వాళ్ళైతేనేమో సరే నేను కింద వేస్తాను పైన వేస్తావు అనేసి వేసుకుంటాము, కొత్త వాళ్ళతో వెళ్ళినప్పుడు అయితే వేసేస్తాము అని చెప్పింది అనమాట. ఇదిగోండి ఒకరు అటు సైడ్ చేస్తూ ఉంటే ఇంకొకరు రోలర్ పట్టేసుకొని ఇంకొక సైడ్ చేస్తూ వస్తున్నారు అనమాట. ఏ పని చేయాలన్నా ముందు మనకు కావాల్సింది ఏంటి, మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ కదా. కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే స్కూళ్ళలో నేర్పించేదేని కాదు, మన ఇద్దరు మనుషుల మధ్యలో ఉండాల్సినటువంటి మంచి మాట, అంతే కదా. ఒకరంటే ఒకరికి మంచి మాట మర్యాద ఉందనుకోండి, ఒకరికొకరం సహాయం చేసుకుంటూ ఆ, ఒకరికి చేతనైన పని ఇంకొకరికి హెల్ప్ చేస్తూ ఉంటాం. ఒకరికి ఈ పని చేయడం కష్టం అవుతుందంటే మనం అది చేసి పెడతా ఉంటాం. అదే కదా గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే. ఇదిగోండి వీళ్ళైతే ఎంత బాగా చేస్తారు అసలు. ఒక్కోసారి ఉండేసి ఉన్నదాన్ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి, ఆర్గనైజింగ్ అంటే ఎలా చేసుకోవాలి అనేది కూడా ఇలాంటి వాళ్ళని చూసి నేర్చుకోవచ్చు. మనం ఏంటి ఆర్గనైజింగ్ కోసము అమెజాన్ లో ఆర్డర్ పెడదామా, ఫ్లిప్కార్ట్ లో ఆర్డర్ పెడదామా అనుకుంటాం, కానీ వీళ్ళు ఇంట్లో ఉన్నటువంటి వాటిని ఎలా వాటిని యూటిలైజ్ చేయాలా అని చూస్తారు కదా. కింద వాళ్ళు పెయింట్ వేస్తా ఉన్నారు. అయితే ఇంకా పైన కూడా పెయింట్ వేయాలి కదా, అందుకోసమని ఈ గోడ పక్కన ఉన్నటువంటివన్నీ తీసేయమన్నారు అనమాట మొక్కలు. అందుకోసమని తీసేసాను ముందు రోజే. ఈ యొక్క డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు పాపం వాళ్ళు తీద్దామని ట్రై చేసినప్పుడు పుచ్చుకుపోయింది. అమ్మో మేమైతే పెద్ద మొక్కలు తీయమమ్మా, మిగిలిన మొక్కలు తీస్తాం కానీ అంటే, సర్లే మేము తీస్తాంలే అనేసి, మనది అనుకోండి మన కష్టము నష్టము తీస్తాం, వాళ్ళ కష్టం కదా అనేసి నేను మా హస్బెండ్ వచ్చేసి తీసాము. తీసేసి దాని పక్కన పెట్టేసి పిల్లర్కి పెట్టేసి కట్టేసాం అనమాట. అయితే కోడి పిల్లలు పైకి తీసుకుపోయి పైన కట్టేసి వచ్చాను, మళ్ళీ కిందికి వచ్చేసాను. అయితే ఈ గ్యాప్ లో మేము షాపింగ్ కూడా వెళ్ళేసి నేను చీర సెలెక్ట్ చేసుకొని కూడా వచ్చేసాను. వచ్చేసి లంచ్ కూడా ప్రిపేర్ చేశాను, తినేసాము. తర్వాత స్టీల్ డబ్బాలు తోమేసాను. నెక్స్ట్ డే ఏంటంటే కిచెన్ క్లీనింగ్ అనమాట. కిచెన్ లో కిచెన్ పూజ రూమ్ రెండింటికి పెయింట్ వేస్తారు, అందుకని డబ్బాలు తోమేశాను. ఒకసారి వీళ్ళు ఏం చేస్తాను ఒకసారి చూద్దామని వచ్చాను. బయట బాల్కనీలో వేస్తూ ఉన్నారు. ఇంకా సాయంత్రం అయిపోయింది, పైకి వచ్చేసాను అనమాట. కోడి పిల్లలు గోడెక్కినాయి అక్క అని చెప్పారు పక్కన వాళ్ళు, అందుకని పైకి వచ్చేసాను. ఇదిగోండి మహారాణులు రెండు కూడా, మహారాణులు కాదు మహారాజులు రెండు కూడా పైకి ఎక్కేసి గోడ పైన కూర్చొని కుకురుకు కుకురుకు అంటూ ఉన్నాయి. ఇంకా నేను వచ్చి వాటికి ఎక్కడానికి ఎక్కాయి కానీ దిగడానికి వస్తలేదు. ఇంకా మెల్లగా నేను వచ్చేసి కింద దింపేసాను. దింపేసిన తర్వాత మంచి కిందనే కాసేపు ఉండి ఫుడ్ పెట్టేశాను. ఇక
పెయింట్ అయితే ఆల్మోస్ట్ వాల్స్కి అయితే అయిపోయింది, హాల్లో అయిపోయింది, 3 బెడ్రూమ్లలో కూడా అయిపోయింది అనమాట. ఇదిగోండి ఇక్కడ పెద్ద సాయిబాబా ఫోటో ఉంటుంది కదా, ఇవన్నీ తీసేసి దేవుడి రూమ్లో పెట్టేసాము. ఇక్కడ వాల్స్కునే ఫొటోస్ ఉంటాయి కదా, అవన్నీ తీసేసి అయితే ఇక్కడ పెట్టేశాను. తర్వాత వచ్చేసి రేపు ఇంకా దేవుడి రూము, తర్వాత కిచెన్ ఉందన్నమాట క్లీన్ చేసుకోవాల్సింది. అందుకనే రేపు కిచెన్ క్లీన్ చేయాలి, కిచెన్లో పెయింట్ వేయాలి కాబట్టి కిచెన్లో ఉన్న డబ్బాలన్నీ తీసేసి తోమేశాను. తోమేసి మళ్ళీ అదే సెల్ఫ్లో పెట్టేసా. దాంట్లో ఉన్న సామాన్లు అన్నీ తీసి డబ్బాలో పెట్టేసి కవర్లో పెట్టేసుకున్నాము. చూసారా, ఇంత పనిలో కూడా నేను మురుకులు చేద్దామంటే పిండి నాకున్నాను. అన్నీ క్లీన్ చేసుకుంటూ శారీ సెలెక్షన్కి పోయి శారీ సెలెక్ట్ చేసుకొచ్చుకున్నాను. వచ్చిన తర్వాత లంచ్ ప్రిపేర్ చేసుకుని లంచ్ తిన్నాము. తర్వాత డబ్బాలన్నీ తోమేశాను. తర్వాత మురుకులు చేద్దామని అయితే పిండి తడిపేసుకొని ఇలా చేసుకొని పోయినా. పైకి వెళ్ళేసి చెట్లకు నీళ్ళు పోసి మొత్తం డాబా అంతా ఊడ్చేసి వచ్చా అనమాట. ఇప్పుడైతే టైం 7 అవుతుంది. ఇంతకుముందే పూజ చేసుకున్నాను. ఇదిగోండి ఇదన్నమాట సాయిబాబా ఫోటో పెద్దది దేవుడి రూమ్లోది. ఇదిగోండి రేపైతే ఇవన్నీ తీసేసుకొని దేవుడి రూమ్లో కూడా పెయింట్ వేసుకుని, నేనైతే దేవుడి రూమ్లో 2 సార్లు వేసా. నేనైతే ఒక డిసైడ్ అయినా, దేవుడి రూమ్లో మనము వేసుకున్న పెయింట్ వాటర్ ప్రూఫ్ వేసుకున్నాం అనుకోండి, ఎన్నిసార్లు క్లీన్ చేసుకున్నా నీట్గా. ఇంకోటి మురుకులు అయితే స్టార్ట్ చేస్తే చాలా ఎమ్మెగా ఉంది. మురుకులు చేసా, 2 వాయిలు ఛాయలు కూడా తాగేసాము. చాలా రోజులు అవుతుంది చేసుకోవాలని పని బిజీలో ఉండి వీలు కాలేదు. ఈరోజు ఇంకా వీలు చేసుకొని మరి మురుకులు చేశాను. ఈరోజు పెయింట్ వేస్తున్నా కానీ పెయింట్ పని అయిపోయింది. వాళ్ళు వెళ్ళిపోయాక ఈ యొక్క మురుకుల పని అయితే పెట్టుకున్నాను. ఏదైనా మనము చెయ్యాలి అనుకుంటే దేనైనా చేయగలుగుతాం కదా. ఒత్తేస్తాను, ఆగండి, చేతి ఒత్తేస్తాను. ఎందుకంటే పని ఎక్కువగా అయింది కదా, చేతులకు వస్తాను, నీరసంగా అనిపిస్తుంది, అందుకోసం అనమాట. ఈరోజు అయితే చాలా పని అయిపోయింది అసలు. ఇదిగోండి ఎంత పనున్నా మన వాళ్ళ కోసం చేస్తే ఆ యొక్క ఫీలే వేరు కదా. రోజు అఖిల్ స్కూల్కి వెళ్ళి రాగానే ఏమన్నా ఉందా అమ్మ అంటే ఏమీ లేదు అని చెప్పేసరికి బాధ. అందుకని అఖిల్కి బయటకు వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు ఫ్రూట్స్ తీసుకొచ్చాను. ఇవి కూడా చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయి. అసలు నూనె అసలు ఏం రావట్లేదు, చూసారా. నోట్లో వేసుకొని చూపిస్తే ఎంత క్రిస్పీగా సౌండ్ వస్తుందో చూసారా, అంత క్రిస్పీగా ఉంటాయి. ఎప్పుడైనా పిల్లలకు మనం మన చేతితో చేసి పెడతాం చూడండి, ఆ యొక్క ఫీల్ వేరే ఉంటుంది. మా చిన్న మాటలో విందాం. ఇప్పుడు చాయ్ మురుకులు తిన్నావు కదా, ఇంకొన్ని ఇంకా తినేసి ఇప్పుడే టీవీ చూస్తూ ఉన్నాను. ఎలా ఉన్నాయి, బాగున్నాయి, నచ్చిందా? మమ్మీ చేసినవి బాగుంటాయి, బయట బాగుంటాయి? నీ మమ్మీ కోసం చెప్పక, వీడియో కోసం చెప్పక, నిజం చెప్ప. బయట పెట్టుకుంటే మమ్మీ వేస్తే ఫ్రెష్గా ఉంటే బాగుంటాయి కదా. ఇంట్లో ప్రిఫర్ చేయాలా, బయట ప్రిఫర్ చేయాలా? థ్యాంక్ యూ. ఇంకొన్ని టీవీ చూస్తూ ఉన్నాడు. ఇంకా కొన్ని కావాలంటే ఇస్తాను, తీసుకుంటుందా. బాగుంటాయి అనమాట, అంత ఇష్టం, అంత ఇదిగా తింటాము. అందరికీ ఇష్టం. పువ్వు మీద పడేదా, మెల్లగా తీసుకో, ఒకటి తీసుకో, స్లోగా పెట్టేసుకో ప్లేట్లో. నాన్న కూడా కావాలేమో అడుగు, ఓకేనా. మనం చేసిన దాన్ని ఇంట్లో వాళ్ళు హ్యాపీగా తిన్నారనుకోండి, మనం చేసిన కష్టం అంతా మర్చిపోతాం కదా, అంత ఇష్టంగా తినేస్తారనమాట. నాకైతే చాయ్, నాకు ఈ గ్లాస్లో తాగడం అంటే ఇష్టం. ఇత్తడి గ్లాస్